నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం. విజయవాడ 27వ డివిజన్లో టీడీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బోండా ఉమా. అష్టునయనాలతో వీర జవాన్కు అంతిమ వీడ్కోలు. ఘన నివాళి అర్పించిన మంత్రి నారా లోకేష్. విజయవాడలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూతన విగ్రహం ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోండా ఉమా. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏడవ డివిజన్లోని బావాజీపేట, దుర్గాపురం, గులాబీ తోట తెలుగుదేశం పార్టీకి కంచుకోటలని ప్రధానంగా తనకు వ్యక్తిగతంగా ఈ ప్రాంతాలతో అత్యంత సన్నిహితులైనటువంటి మిత్రులు, అభిమానులు, స్నేహితులు ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం, సాంబమూర్తి రోడ్, రజక కళ్యాణ మండపంలో సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధా రంగా మిత్రమండలి విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల నేతలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. 27వ డివిజన్ ప్రతిపక్ష పార్టీ లేకుండా మొత్తం పసుపుమయం కావాలని, రాబోయేటటువంటి రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా వన్ సైడ్ ఎన్నికగా డివిజన్లో నిలుస్తుందని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు, రాధారంగా మిత్రమండలి నాయకులు, అభిమానులు, విగ్రహ కమిటీ సభ్యులు, రజక కమిటీ సభ్యులు, కాపు నాయకులు, ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, మైనార్టీలు అందరూ ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా తెలుగుదేశం పార్టీలోకి రావడం మంచి శుభ పరిణామమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. నియోజకవర్గంలో మరి ఇక్కడ 2024 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయడానికి ఉత్సాహవంతులైనటువంటి రాజకీయాల్లో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది
తెలుగుదేశం పార్టీలో 9 నెలల్లో చేర్చుకోవడం జరిగింది. ఇవాళ 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 170 మంది వరకు వివిధ పార్టీలు నుంచి ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజను వన్ సైడ్గా రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు జరిగిన 90% ఓట్లతో గెలవబోతూ ఉంది. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయానిధి కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, దేనికైనా సరే జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి. వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా తగిన ప్రాధాన్యతని, గౌరవాన్ని కూడా ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటామని తెలియజేసుకుంటూ చేరినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. విజయవాడ 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బోనోమేశ్వర గారి ఆశీస్సులతో ఈరోజు 215 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. వీరందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బోనోమ గారు తెలుగుదేశం పార్టీ టవల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వీరిలో ప్రధానంగా రాధారంగ మిత్రమండలి విగ్రహాల కమిటీ యావత్తు పూర్తిగా వచ్చింది. డివిజన్లోని వైసీపీ నాయకులు, చోటా మోటా నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ ఏకపక్షంగా చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగా గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు జాయిన్ అయ్యారు. దుర్గాపురంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు వచ్చారు. హాకర్స్ జాయిన్ అయ్యారు, ఆటో వర్కర్స్ జాయిన్ అయ్యారు. ఎస్సీలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ 9 మాసాలకు చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి వీరందరూ కూడా ఇక్కడ అభివృద్ధి దొరుకుతుంది, పేద ప్రజలందరికీ సంక్షేమం దొరుకుతుంది. అందులో బోండా ఉమేశ్వర గారి సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటమే కాకుండా 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి వర్క్కి సంసిద్ధమయ్యారు. ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడు చేసేటువంటి బాధ్యత బోండమ్మ గారు తీసుకునే డివిజన్ నాయకత్వం దగ్గర నుంచి, అనుబంధ సంఘాల దగ్గర నుంచి, నియోజకవర్గ నాయకత్వం, అర్బన్ నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వరకు కూడా ఆయా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని, సీనియారిటీని చేయాలని ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇస్తున్నారు. కార్యకర్తల్ని నాయకుల కింద తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బోండా ఉమేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారి సీనియారిటీని, ఆ పాత పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తూ భవిష్యత్తులో వారందరినీ కూడా మంచి నాయకత్వంలోకి తీసుకొచ్చి ఈ డివిజన్ వన్ సైడ్ టీడీపీ అనేటువంటి నాణ్యంలో ముందుకు తీసుకుపోతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తక్క మరొక పార్టీ లేదు, ఉన్న నామ్కి నామినేషన్ అయితే తప్ప రెండోది లేదని కార్యకర్తలందరూ ముక్త కంఠంతో సాగుతున్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 2-3 జాయినింగ్లు ఉన్నాయి. ఉమాగారి తేదీ తీసుకుని అవి కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్లలో ఉన్న ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని సిపిఐ జాతీయ నేత నారాయణ చెప్పిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడిన తీరును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నారాయణ వ్యాఖ్యలను వక్రీకరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు అపార్థం చేసుకుని తమ నేతను పాకిస్తాన్ వెళ్లమని వ్యంగ్యస్త్రాలు చేసిన సోము వీర్రాజుపై ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ఆపమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే యుద్ధం ఆపిన మీరు ప్రస్తుతం అమెరికా వెళ్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లు. లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి? టెర్రరిజాన్ని అంతం చేయాలి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి, తుదముట్టించాలి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు.
ఆ సందర్భంలో యుద్ధము అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు ఎవరు కూడా అదే కోరుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోము వీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు పాకిస్తాన్కు పో, ఈ నారాయణ గారు పాకిస్తాన్కి పంపండి అని అంటే ఇప్పుడేం మాట్లాడతావు? మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరందరూ కూడా యుద్ధాన్ని మానేశారు. మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతాను. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ట్రంప్ వెంట తిరుగు. ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు. ట్రంప్ చెప్పింది మీరు వింటారు. కాబట్టి ట్రంప్ చెప్పినట్లు వినేవాళ్ళు ఇక్కడ ఎందుకు? మీరు పోయి అమెరికాలో ఉండండి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విశేషణను వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు. ఆ ట్రంప్ వెంట తిరుగు. మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్ కు మంత్రులు నారా లోకేష్, వెంగళపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను లోకేష్ ఓదార్చారు. దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరంట్ల మండలం కల్లితండాలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అమర జవానుడి భౌతిక కాయం ఉన్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదిలించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రస్తావిస్తూ అటువంటి దుశ్చర్యల వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి తక్షణ సహాయంగా 50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించుకోవడానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పవిత్రమైన కృష్ణానదిలో నీరు ఎండిపోతున్నందున భక్తుల సౌకర్యార్థం దుర్గా ఘాట్లో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలని, ఘాట్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరుగుదొడ్లకు, మహిళల దుస్తులు మార్చుకునే గదులకు అవసరమైన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను దుర్గగుడి ఈవో వికే షీనానాయక్ ఆదేశించారు. నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలోని వివిధ విభాగాల బాధ్యులతో కలిసి దేవస్థానం పరిధిలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. పూజా సామాగ్రి అమ్మే హ్యాకర్లను క్రమబద్ధీకరించాలని, రేట్లన్నీ ఒకే రీతిలా ఉండేలా చూడాలని లీజుల విభాగం అధికారులకు సూచించారు. కేశఖండనశాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని, భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు సిబ్బందికి సూచించారు. కుమ్మరిపాలెంలో దేవస్థానానికి ఉన్న ఖాళీ స్థలం, అక్కడ భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా కొండ ప్రాంతం పరిశీలించి 2వ ఘాట్ రోడ్డు ప్రతిపాదనలపై ఆరా తీశారు. ఆలయ భద్రతలో కీలకమైన శివాలయం వద్ద ఉన్న మెట్లు, రుద్రహోమం మండప ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
ఉత్తరం వైపు మెట్లదారిలో గతంలో ఉన్న సిబ్బంది నివాస సముదాయాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉచిత ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేసేలా చూడాలని, యాగశాల, పూజా మండపాలను త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయంలో వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని, అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పైన విమర్శలు చేశాడని విమర్శించారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కు కోవట్టుగా పనిచేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆరోపించారు. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గలమెత్తామని, జగన్ అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామని తెలిపారు. అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందని ఆ రోజే చెప్పామన్నారు. అయినా జగన్ పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేశినేని నాని అని ధ్వజమెత్తారు. పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉండి ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్ట్గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కాములో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని కేశినేని నాని మా పార్టీ పరువుని తీయడానికి కంకణం కట్టుకున్నాడు. మేము 5 సంవత్సరాలు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అతను చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా అండి, రూమ్ కోసం 12% ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి 5% ట్యాక్స్ కట్టడం ఇది చాలా పెద్ద నేరం. అలాగే కాబట్టి మేము సిబిఐకి, ఈడీకి ముందు ఆ హోటల్ మీద, ఆ వాటల ఆదాయం మీద, ఆ వాటల్లో రన్ చేస్తూ ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా బ్యాంకుకి ఎందుకు చెల్లించలేదు
అనే దాని మీద నేను మొదటి బాణాన్ని వదులుతున్నా. రేపే నేను ఈడీకి లేఖ రాస్తున్నాను. ఆ లేఖ కూడా మీకు పంపిస్తాను. ఇంకో 10 ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ ఏమంటే స్టాంప్ పేపర్లతో కేసినేని నాని సంతకాలు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్లు, అలాగే ఈ టాటా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి స్కామ్ ఒకటి ఉంది ఇందులో. ఏమంటే ప్రూఫ్లతో సహా టాటా గ్రూప్ను కూడా మోసం చేసినటువంటి ఇది ఉంది. ఎందుకంటే మీకు కూడా అంత టైం ఉండదు. ఒక అవినీతి పరుడిని, అతను చేసినటువంటి అవినీతిని ఏదేదైతే నేను నిజాయితీగా ఉన్నానని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటి కేసీనేని నాని భాగవతం ఒక్క రోజులోనో, ఒక్క ప్రెస్ మీట్లోనో, ఒక పోర్ట్లోనో చెప్పేది కాదండి. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూతన విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా గావించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా గారు మాట్లాడుతూ దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆర్యవైశ్య సామాజిక వర్గం పెద్దల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం తెలుగు జాతి గౌరవం, రాష్ట్రం కోసం మద్రాసులో ఆత్మార్పణ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అనేక రకాలుగా అవమానపరిచారని, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోరి దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారని, మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆవరణ దీక్ష చేసే ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటులో ఆయన వేసిన వాటా, ఆయన చేసిన త్యాగం ఎన్నటికీ మర్చిపోలేనిదని, గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు గారి జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిరంతరం ఆయనని తలుచుకుంటూ ఇక్కడ పార్కులో విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషించదగ్గ విషయమని ఈ విగ్రహ ఏర్పాటు కమిటీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్కే బాబు, కార్యదర్శి నూలు సత్యనారాయణ, కోశాధికారి కృష్ణారావు, ఉపాధ్యక్షులు ఆంజనేయ ప్రసాద్, కొండపల్లి రూప్ కుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో దుర్గాపురం వాకర్ క్లబ్స్ లో మరి ఇక్కడ వాకర్స్ అలాగే ఆర్యవైశ్య సామాజిక పెద్దలు ఆంజనేయ ప్రసాద్ గారు, కామధేను కిషోర్ గారు, విజయలక్ష్మి వాకర్స్ గవర్నరు, అలాగే మా బాబా, అలాగే మా డివిజన్ పార్టీ నాయకులు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు. దానికి ఆ కమిటీని గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించుకొని కోరుతాము. ఎందుకంటే మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణ త్యాగమే ఇవాళ తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి గౌరవం. ఆ రోజు ఆయన మద్రాసులో ఆత్మార్పణ కోసం, రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు ఆయన్ని అనేక రకాలుగా అవమానపరిచారు. కానీ నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి కోసం నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పి ఆ రోజు మద్రాసీలను పిలువబడే మనల్ని తెలుగు వారిగా గుర్తించాలని చెప్పి, తెలుగు రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఆ మహానుభావుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ రోజున ఆయన ప్రాణాలు అర్పించినటువంటి విధానం తెలుగు జాతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ప్రాణార్పణతోనే ఈ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వారిగా మనందరం తెలుగు రాష్ట్రంలో పిలువబడుతున్నామంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ప్రాణత్యాగం వల్ల. ఈ జాతి ఎప్పటికీ ఆ మహానుభావుడిని మర్చిపోకూడదు. అందుకనే ఇలాంటి విగ్రహాల ద్వారా ఆయన చేసినటువంటి త్యాగాల్ని భవిష్యత్ తరాలకి గుర్తుపెట్టుకోవడం కోసం మనం కూడా ప్రతిరోజు ఆయన చేసినటువంటి త్యాగాల్ని ఒక్కసారి మననం చేసుకోవడం కోసం ఈ విగ్రహాలు, మరి ఆయన విగ్రహం ఎప్పుడు చూసినా, ఆయన పేరు ఎప్పుడు తలిచినా ఆయన చేసిన త్యాగం గుర్తొస్తుంది. కాబట్టి భావి తరాలకి మనందరం కూడా ఆయన త్యాగాన్ని, ఆయన లక్ష్యాన్ని, ఆయన ఆశయాల్ని మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది.
మన పెద్దల్ని మన కోసం, మన జాతి కోసం, మన దేశం కోసం కష్టపడిన వాళ్ళని, ప్రాణాలు అర్పించిన వాళ్ళని ఎప్పుడూ కూడా మరవకూడదని తెలియజేసుకుంటూ హైకోర్టుకు నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ వై లక్ష్మణరావు, డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్, సింగిల్ బెంచ్గా విచారణలు చేయనున్నారు. మే 29న జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వేల్ లక్ష్మణరావు, డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్, సింగిల్ బెంచ్గా కేసులు విచారించనున్నారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీలో విచారణ చేపడతాయి. జూన్ 5, 12వ తేదీలో జస్టిస్ ఎం కిరణ్మయి, జస్టిస్ టిసిడి శేఖర్, డివిజన్ బెంచ్ జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం. విజయవాడ 27వ డివిజన్లో టీడీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బోండా ఉమా. అశ్రునయనాలతో వీర జవాన్కు అంతిమ వీడ్కోలు. ఘన నివాళి అర్పించిన మంత్రి నారా లోకేష్. విజయవాడలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూతన విగ్రహం ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.